కృష్ణవేణి గురించి తెలుసా అంటే ఎవరామే అని అడుగుతారు. ఈ తరం వారికి పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే, మహానటి కీర్తి సురేష్, ఇంకా చెప్పాలంటే కుర్చీ మడత పెట్టే భామ శ్రీలీల గురించి బాగా తెలుసు. వాళ్ళ గురించి చెప్పమంటే గుక్క తిప్పుకోకుండా టక 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 చెప్పేస్తాం. అలనాటి నటీ నటుల గురించి పరిచయం లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి వారిని పరిచయం చేయడం కోసమే మన వినోదం ఛానల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ సిరీస్ లక్ష్యం. ఇప్పటికీ పలువురు అలనాటి నటీనటులను పరిచయం చేశాం. ఈ రోజు మనం అలనాటి తొలితరం నటి కృష్ణవేణి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజు మన సినిమా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో మెప్పు పొందుతోంది అంటే దానికి కారణం తొలితరంలో ఆనాటి నటీనటులు, దర్శక నిర్మాతలు చేసిన కృషే. రంగస్థలంపై తమదైన శైలిలో రాణించిన నటీనటులు అప్పుడే పురుడు పోసుకున్న సినిమా ఇండస్ట్రీని పెంచి పెద్ద చేసేందుకు చేసిన కృషి అమోఘమని చెప్పాలి. అటువంటి వారిలో ఒకరు కృష్ణవేణి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరిలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. తండ్రి వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. ఈ నేపథ్యంలోనే కృష్ణవేణి తనలోని కళను ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. డ్రామా ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి తక్కువ కాలంలోనే మంచి స్టేజ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. డ్రామాలు వేస్తున్న సమయంలో ఆమెకు సతీ అనసూయ సినిమాలో నటించే అవకాశం లభించింది. 1936లో వచ్చిన ఈ అవకాశాన్ని బాలనటిగా కృష్ణవేణి సద్వినియోగం చేసుకున్నారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలో నిర్మాత మీచాపురం రాజాతో పరిచయం కావడం, అది ప్రేమగా మారడం, ఆ తర్వాత వివాహం అన్ని జరిగిపోయాయి. వివాహం తర్వాత భర్త ప్రోత్సాహంతో సినిమాల్లో నటిస్తూనే నిర్మాణ రంగంలోనూ పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమం రోజులు కావడంతో ఆమె నిర్మించిన సినిమాల్లో చాలా వరకు నాటి సమాజానికి అనుగుణంగా జానపద గేయాలను చిత్రీకరించారు. నిర్మాతగా, నటిగా కృష్ణవేణి జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా మన దేశం. ఈ సినిమా 1949లో రిలీజ్ అయింది. ఈ సినిమా ద్వారా తెలుగు వారి ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ ను వెండి తెరకు పరిచయం చేసింది కృష్ణవేణి. ఎన్టీఆర్ తో పాటు ఎస్వీఆర్, ఘంటసాల కూడా పరిచయం అయ్యారు. ఈ ముగ్గురు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రికార్డులు సాధించారో చెప్పక్కర్లేదుగా. నిర్మాతగా, నటిగా మాత్రమే కాదండి, గాయనిగా కూడా ఆమె బలమైన పాత్రను పోషించారు. తన సినిమాల్లో తానే పాటలు పాడుకున్నారు. 1947లో వచ్చిన గొల్లభామ సినిమా కృష్ణవేణికి మంచి పేరు తెచ్చిపెట్టింది. నాగేశ్వరరావు నటించిన కీలుగుర్రం సినిమాలో అంజనీదేవి పాత్రకు కృష్ణవేణి నేపథ్యగానం అందించారు. ఘంటసాలను పరిచయం చేసిన కృష్ణవేణి ఆ తర్వాత మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడుని కూడా పరిచయం చేశారు. అటు రచయిత త్రిపురనేని గోపీచంద్ ను సినీ రచయితగా, దర్శకుడిగా కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి సొంతం. గాయనీమణుల విషయానికి వస్తే పీలీల, జిక్కి, చంటి గాయనీమణులను కూడా కృష్ణవేణి పరిచయం చేశారు. కాగా 1952లో వచ్చిన సాహసం సినిమా ఆమె నటించిన చివరి సినిమా. 1957లో దాంపత్యం సినిమాను నిర్మించారు. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించిన కృష్ణవేణి సినిమాలకు దూరంగా ఉన్నారు. 2004లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును, 2024లో ఎన్టీఆర్ వజ్రోత్సవంలో అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు. 100 ఏళ్ల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన కృష్ణవేణి ఇటీవలే కన్నుమూశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.